2026 సంవత్సరం 19వ తేదీ మార్చి 2026 రోజు నుంచి అంటే ఉగాది నుంచి మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమిటి, మరి రాజపూజ్యం అవమానం ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే మీ జాతకంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నటువంటి పక్షంలో మీకు వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, పాదాలు కూడా ఉంటాయి. ఈ 3 నక్షత్రాలు ఏమిటి అని అంటే, 1 కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఈ పాదాలలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళే అవుతారు. ఇక మీకు ఆదాయం ఏమిటి, ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎంత సంపాదిస్తారు ఏమిటి అనేటువంటి విషయం మనకి తెలియాలి. కాబట్టి మీరు సంపాదించేది కేవలం 5 మాత్రమే, అంటే 5 పాళ్ళు మాత్రమే సంపాదిస్తారు. మరి ఖర్చు ఎంత ఉంది అని అంటే 14 పాళ్ళుగా కనపడుతుంది. దీని అర్థం ఏమిటి అంటే ఆదాయం తక్కువ, ఖర్చు చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే అర్థం ఏమిటి, మనం ఏదో ఒక రకంగా కొంత లోన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో, అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనుకోవచ్చు. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కదా. మరి మీకు ఎంత సంపాదిస్తారో, ఎంత ఖర్చు పెడుతున్నారో అనేటువంటిది బ్యాలెన్స్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా ప్రాబ్లంలో పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం కనుక తీసుకుందాం, అక్కడ మనకి ఏం జరుగుతుందంటే రాజపూజ్యం 5గా కనపడుతుంది, అవమానం మాత్రం 4 మాత్రమే కనపడుతుంది. అంటే దీని అర్థం ఏమిటి, అసలే పరాభవ నామ సంవత్సరంలో 4 అవమానం అని అంటే కొంతవరకు అవమానపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎందుకు అవమాన పడతాం, ఒకవేళ మీరు అప్పు తీసుకున్నారు, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయి అప్పులు తీసుకున్నారు అనుకుందాం. ఆ ఖర్చులు ఎందువల్లనైనా కావచ్చు. అప్పులు తీసుకున్నటువంటి పక్షంలో ఒకవేళ మీరు తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఆ ఇచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని అవమానపరుస్తారా లేదా, మళ్ళీ అక్కడ మీకు సమస్య ఎదురవుతుందా లేదా, ఇలాగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా మీరు కనుక అర్థం చేసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి పక్షంలో ఏ సమస్య ఉండదు. అంటే అతిగా ఆశపడకూడదు, మితంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయం మనకు అర్థమైతే సరిపోతుంది.